పద్మావతి చలంచర్ల గారు రచించిన కథ ప్రయాణం ఈరోజు మీకు చదివి వినిపించబోతున్నాను. సాయంత్రం 6 గంటలు. గదిలోంచి బయటకు వచ్చి కొడుకు రూంలోకి తొంగి చూశాడు ఆనందరావు. కనిపించలేదు. బాల్కనీలోకి చూశాడు. కొడుకు సలోచనగా ఎటో చూస్తున్నాడు. ఆలోచన నిర్లిప్తత, బాధ కనిపించాయి కొడుకు మొహంలో. నిన్న వచ్చినప్పటి నుండి అలాగే ఉన్నాడు. ఎందుకో మరి. ఏదో తీక్షణంగానే ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు ఆనందరావు. భార్య వాకింగ్కు వెళ్ళింది. అలాగే కాసేపు సహచరులతో పిచ్చపాటి మాట్లాడుకొని వస్తుంది. వంటగదిలోకి వెళ్ళాడు. 2 కప్పుల్లో కాఫీ కలిపి తీసుకొని వెళ్ళి కొడుక్కి ఒకటిచ్చి తాను కూర్చున్నాడు. మౌనంగా కాఫీ తాగుతూ కొడుకు మొహంలోకి తెరపార చూశాడు. నిజంగానే ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నాడు. ఏమిటో అనుకున్నాడు ఆనందరావు. కూతురు ఆర్మీ ఆఫీసరుగా చేస్తూ తన బ్యాచ్మెంట్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఢిల్లీలో ఉంటుంది. కొడుకు వికాస్ మల్టీనేషనల్ కంపెనీ ముంబైలో పనిచేస్తున్నాడు. ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చి 2 రోజులు ఉండి వెళ్తాడు. పిల్లల చదువులు అయిపోయిన తర్వాత ఆర్థికంగా బాగానే స్థిరపడ్డాడు. సర్వెంట్ రూమ్తో కూడిన 4 బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కొని గతంలో వాళ్ళ అపార్ట్మెంట్లోనే వాచ్మెన్గా పనిచేస్తున్న అంజి కుటుంబాన్ని తమ కూడా తెచ్చుకున్నారు. అంజి దగ్గర్లోనే సెక్యూరిటీ గార్డుగా కుదురుకున్నాడు. మంగ ఇంటి పని వంట పని చేస్తూ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళకి 2 అమ్మాయిలు. 3, 5 తరగతులు చదువుతున్నారు. వాళ్ళిద్దరి చదువుల ఖర్చులు కూతురు చూసుకుంటుంది. భోజనం వసతి ఆనందరావు గారి కుటుంబంతో జరిగిపోతుంది. ఆనందరావు గారు, మీనాక్షి గారు ఎవరి వీలుని బట్టి వారు పిల్లల చదువులో సాయం చేస్తుంటారు. ఏంటి నాన్న ప్రాబ్లం? కొడుకుని కదిలించాడు. తలెత్తి చూసి చిన్న నవ్వు సమాధానంగా ఇచ్చాడు వికాస్. చూడు విక్కీ, నేను నీ సమస్యను తీర్చగలనో లేదో తెలీదు, కానీ నా అనుభవాన్ని బట్టి సలహా అయితే ఇవ్వగలను. సహజంగా ఈ వయసులో స్నేహితులతో పంచుకుంటారు, కానీ నిన్ను చూస్తే అలా పంచుకున్నట్టుగా లేదు. నేనేదైనా సహాయం చెయ్యగలను అనుకుంటే నాకు చెప్పు విక్కీ. కుర్చీలో వెనక్కి వాలి కాలు మూసుకున్నాడు వికాస్. బహుశా గతాన్ని నెమరు వేసుకుంటున్నాడనుకుంటా. సారీ హడావుడిగా ఫ్లైట్ ఎక్కుతూ ఎయిర్ హోస్టెస్కు టచ్ అయ్యాడు. ఇట్స్ ఓకే సార్ సమాధానంగా చేతులు జోడించింది. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి రియల్లీ సారీ మేడం అన్నాడు. చిరునవ్వుతో తల పంకించింది. సీట్లో కూర్చొని సర్దుకున్న తర్వాత స్థిమితంగా పరికించాడు ఆమెను. సింపుల్గా ఉన్నా అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. మైకుల్లో వస్తున్న అనౌన్స్మెంట్కు అనుగుణంగా చేతులు ఆడిస్తూ హావభావాలు పలికిస్తుంది. రెగ్యులర్గా తను ఫ్లైట్ జర్నీ చేస్తున్నా పెద్దగా ఎప్పుడూ ఎవర్నీ గమనించలేదు. ఈసారి నిశితంగా చూశాడు. ఇంట్రెస్టింగ్గా కనిపించింది. పెదవులపై సన్నగా చిరునవ్వు. ప్రయాణం ముగిసిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు. 2-3 నెలల తర్వాత ఫ్లైట్లో మళ్ళీ ఆమెను చూసినప్పుడు ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాసేపటికి గుర్తుకొచ్చింది. మొహం మీద చిరునవ్వు. కనబడకుండగా ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు. అందంగా కనిపించింది. మనసులో చిన్న అలజడి. బెరుకుగా అనిపించి మ్యాగజిన్ తీసుకొని చూస్తూ కూర్చున్నాడు. ఫ్లైట్ దిగుతూ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూశాడు. చేతులు జోడించి అందరికీ థ్యాంక్యూ చెప్తుంది. చిరునవ్వుతో తల ఊపి దిగిపోయాడు వికాస్. ప్రతి 15 రోజులకి ముంబై నుండి హైదరాబాదు నుండి ముంబైకి విమాన ప్రయాణం చేస్తూ ఉంటాడు అతను. గత 3 సంవత్సరాలుగా అంతే. ఎప్పుడూ ఎవర్ని పెద్దగా గమనించడు. అయితే ఈసారి ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు ఆమె కోసం వెదికాయి. వెనకవైపు క్యాబిన్ లగేజ్ సర్దుతుంది. తను కనబడగానే మనసుకి తేలికగా అనిపించింది. అలాగే చిరుమందహాసం కూడా. వెనక నుండి వచ్చిన ఆమె హలో సార్, గుడ్ మార్నింగ్ అంది. గుర్తుపట్టారా? జవాబుగా తల ఊపింది. అప్పటి నుండి డెక్కన్ ఎయిర్వేస్కి టికెట్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కళ్ళు ముందుగా ఆమె కోసమే వెదికేవి.
ఆ తర్వాతే సీట్లో వెళ్ళి కూర్చోవడం. క్రమేణా 2 ఏళ్లు గడిచిపోయాయి. చిరునవ్వు, తల ఊపడం, హలోలు, గుడ్ మార్నింగు లేదా గుడ్ ఈవినింగ్లు, ఎప్పుడో ఒకసారి బావున్నారా సార్, అంతే. ఇంట్లో పెళ్లి సంబంధాలు మొదలయ్యాయి. 2-3 ఫోటోలు కూడా చూశాడు. నచ్చలేదు. ఎందుకో అర్థం కాలేదు. చిన్న అనుమానం కలిగింది. తను ఆ ఎయిర్ హోస్టెస్ను ఇష్టపడుతున్నాడా? క్లారిటీ లేదు. నెక్స్ట్ ప్రయాణంలో ఆమె కనిపించలేదు. అప్పుడప్పుడు అలా జరుగుతుంది కదా. అన్యమనస్కంగా ప్రయాణం పూర్తి చేసుకొని వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కూడా అంతే. ఆమె రాలేదు. ఎందుకు రాలేదు? ఆమె గురించి ఎవరినైనా అడగాలి. అంటే ఏమని అడగాలి? కనీసం తన పేరు కూడా తెలీదు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకునే సమయంలో తమని తాము పరిచయం చేసుకుంటారు. ఆమె హావభావాల్ని చూస్తూ తను అవేవీ పట్టించుకోలేదు. ఇప్పుడెలా? పేరు తెలీదు, ఊరు తెలీదు, ఫోన్ నెంబర్ లేదు. ఫ్లైట్లో కూర్చున్నంతసేపు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచన. ఎలా కనుక్కోవాలి ఆమె గురించి? 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకును చూసి, ఏంట్రా చిక్కిపోయావ్, నల్లబడ్డావు కూడా, కళ్ళ కింద ఆ చారాలేంటి, అంది తల్లి. ఏం లేదమ్మా, కొంచెం పని ఒత్తిడి. లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు. నిజంగానే మొహంలో మార్పు. కళ్ళు లోపలికి పీక్కుపోయాయి. అర్థమయ్యింది, తను ఆ ఎయిర్ హోస్టెస్ను ఇష్టపడుతున్నాడు. అలా అనుకోగానే పెదవుల మీదకు చిరునవ్వు వచ్చేసింది. ఉత్సాహంగా కూడా అనిపించింది. మనసులో నిశ్చయించుకున్నాడు, తిరుగు ప్రయాణంలో ఆమె కనబడగానే చెప్పాలి అని. తన అభిప్రాయం ఏమిటో కాదంటే కాదు అన్నదులే. తనని చూసినప్పుడు ఆమె కళ్ళలో కూడా చిన్న మెరుపు వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? కులం, ఆస్తులు అని వంకలు పెడతారేమో. ఒకవేళ వాళ్ళు వద్దంటే తను అడుగు ముందుకు వేస్తుందా లేదా? వాళ్లను ఒప్పించే చేసుకుందాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అంటుందా? లేదు, వాళ్ళకిష్టం లేకుండా నాకీ పెళ్లి వద్దు అంటుందా? రకరకాల భావనలతో 2 రోజులు అస్థిమితంగా గడిపాడు. హుషారుగా బయలుదేరాడు ముంబైకి. క్యాబ్ ఆలస్యం, చెక్ ఇన్ ఆలస్యం, ఫ్లైట్ ఆలస్యం, అన్నీ ఆలస్యంగా నత్తనడక నడుస్తున్నాయి అనిపించింది అతనికి. సడన్గా తను ఈ వేళ అయినా వస్తుందో లేదో అన్న అనుమానం. అలా అనుకోవడంతోనే టెన్షన్ను మొదలయ్యింది. ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది. హమ్మయ్యా, అల్లంత దూరాన్నే గమనించాడు ఆమెను. మెట్లు దగ్గర ఆహ్వానం పలుకుతుంది. 2 చేతులు జోడించి ఊపిరి అందింది. దగ్గరగా వెళ్ళగానే కళ్ళలోకి చూశాడు. యథావిధంగా తన పని చేస్తుంది. సీట్లో కూర్చున్న తర్వాత వెనక్కు వెళ్తూ పలకరించింది. హలో సార్, బావున్నారా? తల ఊపాడు. తాను నిశ్చయించుకున్న తర్వాత ఆమె అందంగా, ఆకర్షణీయంగా, పొద్దికగా కనిపించింది. దిగిన తర్వాత ఎలాగైనా చెప్పాలి. కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. గంట ప్రయాణం. అర్ధ శతాబ్దంలా ఉంది. అసహనం ల్యాండింగ్ అనౌన్స్మెంటు చేశారు. నింపదిగా కదిలాడు. కళ్ళు ఆమె ఎక్కడ ఉన్నది అని వెతికాయి. కనపడింది. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇంతసేపు రిహార్సల్స్ చేసుకుంది అంతా మటుమాయమైపోయింది. మైండ్ బ్లాక్గా అయిపోయింది. కళ్ళలో సన్నని వణుకు. పెదాలు తడారిపోతున్నాయి. జారిపోతున్న గుండెను చేత్తో పట్టుకొని, నేను మీతో 5 నిమిషాలు మాట్లాడవచ్చా మేడం అన్నాడు. ప్రశ్నార్థకంగా తలెత్తి చూసింది. కాఫీ షాప్లో కూర్చోండి, టైం పడుతుంది మరి. పర్లేదు, వెయిట్ చేస్తా. దాదాపు 3/4 గంట తర్వాత వచ్చింది. డ్రెస్సు మార్చుకొని మేకప్ తీసేసి, కొప్పుని పోనీటైల్గా కట్టుకొని పోల్చుకోలేకపోయాడు. హాయ్ సార్ అంటూ ఆమె వచ్చే వరకు సమాధానంగా నవ్వి, కూర్చోండి, నేను వికాస్, కుర్చీ చూపించాడు. సుమా, ఐయామ్ సుమా కరచలనం కోసం చెయ్యి ముందుకు చాపింది. గొంతు పెగిల్చుకొని మొదలుపెట్టాడు. చాలా రోజులుగా మిమ్మల్ని చూస్తున్నా. గత 2 నెలలుగా అర్థమయ్యింది మీరంటే నేను ఇష్టపడుతున్నాను అని. మీకు ఇష్టమైతే మా అమ్మ వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతారు. మీకు పూర్తిగా ఇష్టమైతేనే. తల వంచుకొని పూర్తి చేశాడు మాటని.
ఎస్ ఎస్ సార్, నాకు అర్థమయ్యింది మీరు నన్ను ఇష్టపడుతున్నారని. నాకు కూడా ఇష్టంగానే ఉండింది. బహుశా మీరు ప్రపోజ్ చేస్తే అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో. కానీ నాకు మొన్ననే నిశ్చితార్థం జరిగింది. మీ వైపు నుండి ప్రపోజల్ రాకపోయేసరికి నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నానేమోననుకున్నా. ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకున్నా సార్. వచ్చే వారమే పెళ్లి. సన్ననీటి పొరను దాచుకొని కంగ్రాట్స్ చెయ్యి చాపాడు. సారీ సారీ సార్, కాఫీ తీసుకుంటారా? కాఫీ తాగుతూ చెప్పింది. ఇక్కడికి దగ్గరలోనే సార్ మా ఇల్లు. నా డ్యూటీలకు అనుకూలంగా ఉంటుందని దగ్గరలో తీసుకున్నాం. అక్క పెళ్ళైపోయింది. నాన్నకు ఆరోగ్యం బాగలేక తొందరగా ముహూర్తాలు పెట్టుకున్నారు. అక్క కెనడాలో ఉంటుంది. అమ్మ నాన్నలను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఓ గుడ్. ఏం మాట్లాడాలో తెలియలేదు తనకు. కళ్ళు తెరిచి తండ్రి వైపు చూశాడు. ఇల్లు తెలుసా? తండ్రి అడిగాడు. ఊహూ, విజిటింగ్ కార్డ్ ఇచ్చింది. సరే నాకివ్వు, రేపు మనం వాళ్ళింటికి వెళ్తున్నాం. నాన్నా? అవును, మనం వాళ్ళింటికి వెళ్తున్నాం. నేను వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమయ్యింది నాన్నా. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ పెళ్లి జరగలేదు కదా. నిశ్శబ్దం. చూడు వికీ, వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడి ఒప్పిస్తాను. అవసరమైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాను అనునయంగా చెప్పాడు. ఎక్కువ ఆలోచించకు వికీ, ఇందులో తప్పేం లేదు. నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ జీవితంలోకి రాకుండా పోవడం నాకు నచ్చడం లేదు. ఇష్టపడిన వాళ్లతో జీవితం ఆనందంగా ఉంటుంది. మా ముందు తరంలో బాల్యం వివాహాల కారణంగా పెళ్లిల్లోనే ప్రేమ ఉండేది. మా తరంలో ఆడ మొగ చదువుకోవడం, కాలేజీలు, ఉద్యోగాలు, యుక్త వయస్సు వచ్చిన తర్వాతనే పెళ్లి అనే మార్పు మొదలయ్యింది. కొంతమంది విషయంలో కులాలు, మతాలు, ఆస్తులు, ప్రేమలు అడ్డుపడితే, కొందరు పెద్దవాళ్లకు పరువు ప్రతిష్టలకు భయపడి తమ ప్రేమను చంపుకునేవారు. రాజీపడి బతుకును ఈడ్చేవారు. మీ తరానికి ఈ అవసరం లేదు విక్కీ. చదువుకున్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే మా చదువుకి అర్థం లేదు. మార్పు లేనిదే జరిగినదే వృద్ధి జరగదు. రేపు మనం వాళ్ళింటికి వెళ్తున్నాం. వికాస్ మొహంలో మెరుపు. ఆకలిస్తుంది నాన్నా అన్నాడు. మరుసటి రోజు వాళ్ళ అమ్మాయి ఇంటికి తండ్రి వెళ్ళాడు. ఏం చేద్దామంటారు? సుమ తండ్రి. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడమే. ఆ అబ్బాయి వాళ్లతో మాట్లాడదాం. ఏమంటారో. నిశ్చితార్థం కూడా అయిపోయింది. వారంలో పెళ్లి. సందేహం, భయం. ఈరోజు మనం అడుగు ముందుకు వేయలేకపోతే మన పిల్లలకు ప్రేమ ఒక జ్ఞాపకంగా మిలిగిపోతుంది. నారాయణ గారు, మీ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. మా వాడు కొంతకాలం మదన పడినా ఆ తర్వాత ఎవరినో ఒకరిని చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ పెళ్లికి పెద్దలకు విలువలిచ్చి జీవితాలు గడిపినా నాకు ఆ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయినిచ్చి వివాహం చెయ్యలేకపోయానే అన్న బాధ ఉంటుంది. మీకు ఏదో ఒక సందర్భంలో ఆ ఫీలింగ్ రావచ్చు. అదేదో ఇప్పుడే మనం సందేహాలను, పరువులను పక్కన పెట్టి ఆ అబ్బాయి వాళ్లతో మాట్లాడదాం. వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఆలోచించకండి. ఆ అబ్బాయి వాళ్ళింటికి వెళ్దాం పదండి. నేను సర్ది చెప్తాను. వాళ్లకు అంతా మంచి జరుగుతుంది పదండి. లేచి నిలబడుతూ అన్నారు ఆనందరావు గారు. సుమా కళ్ళల్లో మెరుపు, వికాస్ మొహంలో తృప్తి, కృతజ్ఞత భావం. మరి